గుడ్లలో అత్యవసర అమినో ఆమ్లాలు ప్రోటీన్లు ఉంటాయని కోవిడ్ లాంటి ఆధునిక జీవనశైలి వ్యాధులను గుడ్లు తీసుకోవడం ద్వారా అరికట్టొచ్చని నేషనల్ ఎగ్ అండ్ చికెన్ ప్రమోషన్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ కరణం బాలస్వామి అన్నారు. హైదరాబాద్ లో పౌల్ట్రీ ఫెడరేషన్ క్యాలెండర్ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ధరకు అందరికీ అందుబాటులో ఉండే గుడ్లలో అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయన్నారు. అన్ని వయసుల వాళ్లకు గుడ్లు చక్కని పోషకాహారంగా పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల స్కూల్లోని పిల్లలకు మధ్యాహ్న భోజనంలో వారానికి 6 గుడ్లు ఇవ్వాలని తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి కోరారు. తల్లిపాల తర్వాత గుడ్డు శ్రేష్టమైందన్నారు. కొన్ని వేల క్యాలెండర్లు గుడ్డు న్యూట్రిషన్ గురించి, గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్ అనే క్యాలెండర్ మేము రిలీజ్ చేయడం జరిగింది, ఆవిష్కరించడం జరిగింది. ప్రపంచంలో మానవాళికి దొరికే పదార్థాలలో 450 ఫుడ్ ఐటమ్స్లో తల్లి పాల తర్వాత గుడ్డు నెంబర్ 1. పాలలాగా ఇది కూడా శాకాహారంగా భావించుకోవచ్చు. అయితే గుడ్డులో కార్బోహైడ్రేట్స్ లేవు కాబట్టి, ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ కాదు కాబట్టి, లావు పెరుగుతానికి, డయాబెటీస్ పెరుగుతానికి, గుండె జబ్బులు వస్తానికి ఆస్కారం లేదు కాబట్టి, గుడ్డులో ఉన్నది ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కాబట్టి గుడ్డులో ఎలాంటి కల్తీ లేదు. తల్లిపాల తర్వాత ఈ గుడ్డులో ఎన్నో పోషక, మనం చాలా మంది పచ్చ సోనాలు అంటారు కానీ దీనిలో చాలా విటమిన్ ఏ, B2, ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ మన ఆరోగ్యానికి కావాల్సిన ప్రోటీన్స్ అన్ని గుడ్డులోనే ఉన్నాయి. గుడ్డులో కల్తీ అన్నది లేదు. గుడ్డులో మనకు ఈ గుడ్డుతోని మనం కూడా బాడీ కంట్రోల్ కూడా చేయొచ్చు.